యాదాద్రి భువనగిరి జిల్లా వెలిగొండ మండల పరిధిలోని అక్కంపల్లి పులిగిళ్ల గ్రామాల్లో గ్రామశాఖ అధ్యక్షులు కార్యకర్తల సమక్షంలో గ్రామంలో ర్యాలీ నిర్వహిస్తూ జై బాపు జై భీమ్ జై సంవిధాన్ కార్యక్రమం మండల పార్టీ నాయకుల ఆధ్వర్యంలో నిర్వహించారు. కార్యక్రమంలో మండల అధ్యక్షులు పాషం సత్తిరెడ్డి, బత్తిని సహదేవ్, మార్కెట్ చైర్మన్ భీమ్లా నాయక్, కాసుల వెంకన్న, కాంగ్రెస్ పార్టీ సీనియర్ జిల్లా నాయకులు చెరుకు శివయ్య గౌడ్, బోళ్ల శ్రీనివాస్, సిలుముల సత్తిరెడ్డి పాల్గొని గ్రామాల్లో వీధుల్లో భారత రాజ్యాంగాన్ని కాపాడుకుందాం అని ర్యాలీ నిర్వహించి నినాదించారు. అనంతరం మహాత్మాగాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి మీడియా ద్వారా మాట్లాడుతూ భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని మనం కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. కేంద్రంలో ఉన్న బీజేపీ పార్టీ ప్రభుత్వానికి అనుకూలంగా కొన్ని రాజ్యాంగ సవరణలు చేయాలని, రాజ్యాంగ సంస్కరణలను మార్చాలని ప్రయత్నిస్తుందని తెలిపారు. దీనిని దేశ ప్రజలు వ్యతిరేకించాలని, బడుగు బలహీన వర్గాలు అందరూ కలిసికట్టుగా ఎదిరించాలని కోరారు. కార్యక్రమంలో మండల నాయకులు, గ్రామ శాఖ కమిటీ సభ్యులు, యూత్ సభ్యులు పాల్గొన్నారు. రేవంత్ రెడ్డి మన ప్రియతమ ఎమ్మెల్యే గారు కుమార్ రెడ్డి గారి ఆదేశానుసారం ఈ కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది. ఇది ఎందుకంటే ఒక పార్లమెంటులో అమిత్ షా కేంద్ర హోంశాఖ మంత్రి జై భీమ్ అనే మన వాళ్ళు జై భీమ్ అంటే వస్తుంది, జై శ్రీరామ్ అనాలని ఒక అనుచిత వాక్యాలు చేయడం వలన దానికి మన పెద్దలందరూ కూడా రాజ్యాంగాన్ని రచించినటువంటి జై భీమ్ అనే అంబేద్కర్ గారిని ఒక నేరణ చేసేట్లు అవుతుందని రాజ్యాంగం రక్షించుకోవడం కోసం ఈరోజు మనం అందరం భారతీయులైన మేము మా రాజ్యాంగాన్ని అత్యంత పవిత్రమైనదిగా ప్రపంచంలోనే గొప్ప రాజ్యాంగంగా భావిస్తాము. మాకు సార్వభౌమత్వ, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యాంగ నిర్మించుకోవడానికి సాంఘిక, ఆర్థిక, రాజకీయ న్యాయాన్ని, ఆలోచన, భావ ప్రకటనను, అంతస్తుల్లోనూ అవకాశాల్లోనూ న్యాయాన్ని, సమానత్వాన్ని అందించడానికి కులమత, ప్రాంత, వర్ణ, లింగ, ధనిక భేద లాంటి ఏ రకమైన భేదాలు లేకుండా అందరికీ సమాన హక్కులు, బాధ్యతలు రాజ్యాంగం కల్పించింది. జై బాపు, జై భీమ్, జై సంవిధాన్, జై కాంగ్రెస్, కుమ్మాలగూడ నాయకత్వము, జై కాంగ్రెస్, జై నాయకత్వము, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. కాపాడుకుందాం, 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 కాపాడుకుందాం. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, కుమ్మాలగూడ నాయకత్వము, కుమ్మాలగూడ నాయకత్వం. జై బాపు జై భీమ్ జై సంవిధాన్ కార్యక్రమంలో భాగంగా ఈరోజు అక్కంపల్లి గ్రామంలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి చేసిన మార్కెట్ చైర్మన్ భీమ్లా నాయక్ గారికి, మండల పార్టీ ప్రెసిడెంట్ పాషం సత్తిరెడ్డి గారికి, గ్రామ శాఖ వీరారెడ్డి గారికి, ఇక్కడికి చేసిన అందరికీ కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు నాయకు నమస్కారం తెలియజేస్తున్నాను. మన గాంధీ గారు కలలు కన్న భారతదేశం ఏంటంటే మనం అన్ని కులాలు, అన్ని మతాలు సమన్వయంగా ఉండాలని చెప్పేసి గాంధీ గారు కలలు కన్న స్వరాజ్యం తెచ్చారు మనకు. దాని విధంగా మనందరం కూడా అన్ని మతాలు, అన్ని కులాలు కలిసి ఉండే విధంగా మనందరం పాటుపడాలి. దానిలో భాగంగా అలాగే మన భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు వాళ్ళు రచించిన రాజ్యాంగాన్ని కొన్ని రాజకీయ పార్టీలు దాన్ని తుంగలో తొక్కాలని ప్రయత్నిస్తున్నారు. కానీ భారత రాజ్యాంగాన్ని ఎంతో కష్టపడి నిర్మించిన బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాల్ని మనందరం నెరవేర్తాం. మన రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవాలని చెప్పి కోరుకుంటున్నాం. దాని విలువల గురించి తెలియవలసిన అవసరం ఉంది కనుక కాంగ్రెస్ పార్టీ కార్యక్రమం చేపట్టి గ్రామాన ఇంటికి తిరిగి ఈ విధానాన్ని తెలియజేస్తుంది. దీన్ని మనం చూసుకుంటే ఆలోచనతో ప్రజలందరూ ఉండాలని కోరుతూ ఈ అవకాశం జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్.
ఇక్కడికి వచ్చిన మా మండల నాయకులు మార్చం సత్రెడ్డి గారు, భూతి రమేష్ గారు, మా శివాన గారు, జీవన నాయక్ గారు, వచ్చిన పెద్దలందరికీ, మన సర్పంచ్ శ్రీనివాస్ గారు, చిన్న గారికి, వచ్చిన పెద్దలందరికీ నా నమస్కారం. ఇప్పుడు ఈ మన అంబేద్కర్ను రాసిన రాజ్యాంగాన్ని బీజేపీ కుట్ర చేస్తూ ఈ రాజ్యాంగాన్ని తీసేయాలని చూస్తుంది. పెద్ద కుట్ర. ఆ కుట్రని మన కాంగ్రెస్ తిప్పికొట్టాలి. కాంగ్రెస్ తరఫున పోరాడుకుందామని కోరుకుంటూ ముగించుకుంటున్నాం. బీజేపీ రాజ్యాంగం మీద బీజేపీ చేస్తున్నటువంటి పార్లమెంటులో చేస్తున్నటువంటి అంశ ఈరోజు దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తున్నటువంటి జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ అనే కార్యక్రమాన్ని ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ తీసుకొని గ్రామానికి వెళ్ళి గ్రామంలో ఉన్న ప్రజలకు రానున్న రోజులలో ఈ దేశ పరిస్థితులు ఏంది, ఇప్పుడున్నటువంటి కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం రానున్న రోజులలో ఈ భారతదేశాన్ని ఏ విధంగా చేయాలనుకుంటుంది అనే ఆలోచనను ప్రజలలోకి పూర్తిగా కాంగ్రెస్ పార్టీ తీసుకెళ్ళి వాళ్ళ ఆలోచన విధానాన్ని తెలియజేయవలసిన అవసరం ఉందని చెప్పేసి ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. ఈరోజు జై బాపు అనే నినాదాన్ని ఎందుకు తీసుకుందంటే, భారతదేశం లౌకికవాదంతో కూడినటువంటి అన్ని మతాలు, అన్ని కులాలు, అన్ని కులాలతో కూడినటువంటి భారతదేశం సుభిక్షంగా ఉండాలని ఆ రోజు మహాత్మా గాంధీ అన్ని కులాలను మతాలను ముందుకు తీసుకొని స్వాతంత్ర పోరాటం చేసి స్వాతంత్రాన్ని తీసుకొచ్చినటువంటి గాంధీజీ గారి పేరును లేకుండా ఈరోజు బీజేపీ ఒక కుట్ర వండుకుంటూ వస్తుంది. అలాగే ఒక దళిత వర్గానికి చెందిన జై భీమ్ అనే నినాదం ముందుకు వచ్చింది. ఒక దళిత వర్గానికి చెందినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ రాజ్యాంగాన్ని రచించి బడుగు బలహీన వర్గాలకు ఏ విధంగా ఈ భారతదేశంలో రిజర్వేషన్లు, వాళ్ళ ఉన్నటువంటి పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, స్వతంత్రానికి ముందు భారతదేశంలో ఉన్నటువంటి ప్రజానికానికి ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ చేపట్టినటువంటి జై భీమ్, జై బాబు, జై సంవిధాన్ కార్యక్రమాన్ని బీజేపీ నాయకులు బాబాసాహెబ్ డాక్టర్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగాన్ని తీసివేయాలని ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. మేము ఈ కాంగ్రెస్ పార్టీ చేపట్టినటువంటి ఈ జై భీమ్, జై సంవిధాన్ పాదయాత్రను విజయవంతం చేసి అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగాన్ని కాపాడుకుంటామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ చాలా పాదయాత్ర చేస్తూ కాంగ్రెస్ పార్టీ అందరికి సమానత్వం కల్పించినటువంటి ఈ దేశంలో ఈ బీజేపీ కుట్ర ఎత్తులను చిత్తుకొట్టే ప్రయత్నంగా మేము భావిస్తూ ఉన్నాం. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మండల నాయకులకు నమస్కారం తెలియజేస్తూ ముగిస్తున్నాం. యాదాద్రి భువనగిరి డిస్టిక్ గ్రామం అక్కంపల్లి, ఉలిగొండ మండలం. దాంట్లో ఇలా ఈ కార్యక్రమం చేస్తున్నాం. జై బాపూజీ, జై భీమ్, జై సంవిధాన్ అన్న కార్యక్రమాన్ని మన ఎమ్మెల్యే కుమ్మం అనిల్ కుమార్ రెడ్డి గారి ఆధ్వర్యంలో చేస్తున్నాం. మన మండల అధ్యక్షుడు సత్యరెడ్డి గారు, సర్పంచ్ సాబ్, అందరి ప్రజలు, గ్రామ శాఖ వచ్చిన అమ్మలు, అక్కలు, అందరు అత్తలు, నానమ్మలు అందరు అవుతారు, చెల్లెళ్ళు అందరికీ నా ఉదయపూర్వకంగా నమస్కారం. ఈ కార్యక్రమం రాజ్యాంగంగా ఎందుకంటే అమిత్ షా గారు మన జై భీమ్ అనే కాడ జై శ్రీరామ్ అని అనటం అది కరెక్ట్ కాదు. దానికోసమని ఇది చేస్తున్నాం. అందరూ మార్కెట్ అధ్యక్షుడు సత్యరెడ్డి గారు, పెద్దలందరూ ఈ కార్యక్రమానికి వచ్చినందుకు అందరికీ నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. రాజ్యాంగ
పరిరక్షణ కోసం అంటే రాజ్యాంగాన్ని కాపాడుకోవడం కోసం రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి, మన ప్రియతమ ఎమ్మెల్యే గారు అనిల్ కుమార్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఒకరోజు పార్లమెంటులో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా చేసిన వాక్యాలు జై భీమ్ అనేది ఎందుకు, శ్రీరాముని అంటే బాగుంటుంది అనే ఆలోచన ఒక వినిశ్చితమైన వాక్యాలు చేసి రెచ్చగొట్టడం జరిగింది. దానికి విరుద్ధంగా రాజ్యాంగాన్ని కాపాడుకోవాలి మనం. శ్రీరాముడు అందరి భక్తుడు, దేశంలో హిందూ మతం అనేది అందరికీ వర్తిస్తుంది. దానికోసం మనం రాజ్యాంగాన్ని ఆ రోజు మహాత్ముడు అయితేంది ఎంతోమంది మహానీయులు కొట్లాడి దేశానికి స్వాతంత్ర్యం తెచ్చిన సమయంలో ఈ రాజ్యాంగాన్ని కూడా రచించాలనే ఆలోచనతో అంబేద్కర్ గారు లండన్లో చదువుకుంటుంటే అప్పుడు ఆయనని ఒక దళిత వర్గం నుంచి అయినా సరే పిలిపించి ఆయనతోటి రాజ్యాంగాన్ని రచించడం చేయడం జరిగింది. ఆ రాజ్యాంగ విలువలతోటే ఆ రాజ్యాంగం రచించిన తరుణంలో ప్రతి ఒక్కరూ ఇలా బతకడం కానీ రిజర్వేషన్లు కానీ జరుగుతున్నాయి అంటే ఆ రాజ్యాంగంతో. దాన్ని మనం కాంగ్రెస్ పార్టీ తరఫుకెళ్ళి రాజ్యాంగాన్ని కాపాడుకోవాలని, ఇది ప్రజలలో చొచ్చుకపోయేటట్టు చేసి మన రాజ్యాంగాన్ని కాపాడుకుంటేనే రేపు రిజర్వేషన్లు అయినా ప్రతి ఒక్కటి కూడా ఎన్ని విధాలైనా ఏది చేసినా కూడా రాజ్యాంగం రచించినటువంటి ఆ దాంతో ముందుకు పోతామని, ఏది దేశం బాగుపడాలన్నా ఊరు బాగుపడాలన్నా ఈ రాజ్యాంగ స్ఫూర్తులను మర్చిపోకుండా మన ప్రజలలో తీసుకుపోవాలని ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. జై బాపు, జై